హలో హై వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 5 ఎకర్ ల్యాండ్ ఒకటి సేల్కి వచ్చిందండి. ఇది 5 ఎకర్స్ ఆల్ టోటల్. ఇది ఇందులో వరేశారు, వరి పొలం. ఇది టోటల్గా అయితే 4 ఎకర్స్ వేశారు. మొన్న పంట ఇది అంతా దీని కింద పంట కోసేశారు. ఇదైతే పంట కోయని పంట. ఇది దీనిలో 2 బోర్లు ఉన్నాయి. వాటర్కి ఎలాంటి ప్రాబ్లం లేదు. సో నేను విజువల్లో కూడా క్లియర్ కట్గా చూస్తాను, సరౌండింగ్స్లో ఎలా ఉంది అని చెప్పేసి, ఇక్కడ ఏరియాతో సహా అన్నీ నేను చెప్తాను. సో ఇది టైటిల్ అయితే క్లియర్ టైటిల్లో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఏదైనా ప్రాపర్టీ తీసుకున్నామని అయితే మనము డెఫినెట్గా టైటిల్ అంతా క్లియర్ ఉందా లేదా అని ఒకసారి అయితే చూసి తీసుకోవాలి. సో ఇది ఇక్కడైతే టైటిల్ ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ నుంచి బార్డర్, ఇది వరి పొలము, దాని కింద ఉన్న మడి అక్కడి వరకు అది మనం చూస్తుంది. ఇది వరి కొయ్యంది. ఇది కింద అది కోసిన మడి. సో ఇక్కడ నుంచి ఇడికి మనం రావడానికి ఇవే మనకు అక్కడ నుంచి ఇక్కడ వరకు 20 ఫీట్ బాట ఉంది. నేను మెయిన్ రోడ్ నుంచి తార్ రోడ్ నుంచి కూడా ఇది ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. అది కూడా మీకు విజువల్లో చూపిస్తాను. సో ఇక్కడ నుంచి మనకి 1 2 3 థర్డ్ వన్ మనకి వరి కొయ్యింది ప్లస్ కింద ఒక పెద్ద మడి ఉంది. అక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్కి, మళ్ళీ అక్కడ నుంచి ఆడ వరకు కొంచెం క్లీన్గా కోసిన అవి మళ్ళీ వరకు. ఇది కొంచెం ఇది సాయిల్, ఇది వేరే అయితే మనం కల్టివేట్ చేయండి. ఇది ఒక 1 ఎకర్ ఉంటుంది. 4 ఎకర్స్ కల్టివేట్, ఒకటి 1 ఎకర్ అది కొంచెం చెట్లతో ఉన్నది కల్టివేట్ చేయండి. మొత్తం ఆల్ టోటల్ ఇది 5 ఎకర్స్ ల్యాండ్ సెల్లో ఉంది ఇది. సో ఇది మనకు రావడానికి ఇవే. అక్కడ నుండి కారు కూడా వచ్చింది ఇక్కడ వరకు. సో ఇంత వర్షంలో కూడా ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి ప్రాబ్లం అయితే లేదు వేకైతే. సో ఇక్కడ వరకు మనకు నక్ష బాటి ఉంది. సో ఎవరైనా తక్కువ ధరలో కావాలి అనుకునే వాళ్ళకి ఇదైతే మంచి ల్యాండే. ఇది మొత్తం రెడ్ సాయిల్ ఉంది ఇది. సో అక్కడ నుంచి మనకి రావడానికి అక్కడ నుంచి తార్ రోడ్ కనిపించేది. తార్ రోడ్ ఒక చుట్టుపక్కల కూడా చూడండి చెట్లు గుట్టలు. మన ఏంటంటే సరౌండింగ్స్లో అయితే మ్యాక్సిమం కవర్ చేస్తాను, ఎందుకంటే చెరువులు గుట్టలు ఏమైనా ఉన్నాయా లేవా, చుట్టూ పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయని చెప్పేసి. సో తార్ రోడ్ నుంచి ఇక్కడ వరకు 1 కిలోమీటర్ వస్తుంది. 900 మీటర్స్ అట్లా 1 కిలోమీటర్ అరౌండ్. సో ఇక్కడ 5 ఎకర్స్ ల్యాండ్ అయితే సెల్ ఉంది. ఇంకో 8 ఎకర్స్ పెద్ద ల్యాండ్ కావాలంటే కూడా దాని దగ్గరలోనే ఉంది. 8 ఎకర్స్ ఉంది, 2 ఎకర్స్ ఉంది, 5 ఎకర్స్ మొత్తం ఆల్ టోటల్ అయితే మనకి ఇక్కడ అరౌండ్ అయితే ఒక 20 ఎకర్స్ వరకు సేల్లో ఉంది. ఇది ఉన్నాయి. సో అరౌండ్ ఎంత ఇది ప్రైస్ కూడా వీళ్ళు ఏంటంటే 25 lakhs వీళ్ళు చెప్పడం అయితే. కాకపోతే ఇక్కడ మనకు ఒక అతను చెప్పింది ఏంటంటే మనకి రావడం అయితే 19 lakhs నుంచి 25 lakhs మధ్యలో ఎక్కడైనా తెగొచ్చు. సో 19 lakhs అని అక్కడ వరకు కూడా, ఎందుకంటే కొంచెం అర్జెంట్ సెల్లో ఉంది కాబట్టి 19 lakhs కూడా రావచ్చు ఇది. సో మీరు 19 నుంచి 25 మధ్యలో పెట్టాలనుకుంటే మాత్రం ఇది చెప్పడం 25 వాళ్ళు చెప్పడం, మనకి లాస్ట్కి అయితే ఫైనల్గా అయితే 19 వరకు వస్తుందని చెప్పేసి ఒక మన చూపించిన క్యాండిడేట్ చెప్పారు. సో ఇది పట్టా పాస్బుక్లో లేదంటే దీని పహానీలు కావాలనుకుంటే నాకు వాట్సాప్ చేస్తే నేను డీటెయిల్స్ అన్నీ మీకు షేర్ చేస్తాను, సీరియస్ బయర్స్ ఉంటాయి. సో ఇదండి మనకు ఒకసారి డిస్టెన్స్ ఎక్కడ ఏంటి అని చూద్దాము. జనగాం నుంచి అయితే 12 కిలోమీటర్లు వస్తుంది. జనగామ ఉండే వాళ్ళకి హన్మకొండ, వరంగల్ ఇక్కడ అక్కడ నుంచి అయితే మనకి జనగామ 50 కిలోమీటర్స్ వస్తుంది. అలాగే హైదరాబాద్ నుంచి మనకి గట్కేసర్ కానీ ఉప్పల్ నుంచి అయితే మనకి 60 కిలోమీటర్స్, 50 to 60 కిలోమీటర్స్ అలా వస్తుంది. సో అది జనగాం నుంచి అయితే 12 కిలోమీటర్స్ వస్తుంది. ఇది రేడియస్. సో ఇంకేమైనా ఫర్దర్గా ఉన్న డీటెయిల్స్ కావాలంటే గివ్ ఏ కాల్ టు మీ. డెఫినెట్లీ ఐ విల్ provide all the details. Thank you for watching. We'll meet in the next video. Until then, bye bye guys. Thank you.